మందారం అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఆయుర్వేదంలో మందార మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మందార పువ్వుల్ని ఔషధ గుణంగానే కాకుండా పూజకి కూడా ఉపయోగిస్తారు. ఈ పుష్పాన్ని పెట్టి లక్ష్మీదేవికి పూజిస్తే సిరి సంపదలు ఇంట్లో ఉంటాయని అనుకుంటారు. మందార పువ్వు ఔషధ గుణాలేంటో తెలుసుకుందాం. మందార పువ్వు బరువును అదుపులో ఉంచుతుంది. అంతేకాదు మందార ఆకులను నమలడం వల్ల నోటిపూత నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. అలాగే మందార ఆకులను తింటే కిడ్నీ సమస్యల నుంచి బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో మందార పువ్వులు చాలా సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే మందారాన్ని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని చెబుతున్నారు. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఇది యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలను కలిగి ఉంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. మందార జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకం వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది. మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలను తొలగించడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. మందార పువ్వుతో తయారు చేసిన టీ తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. మందారం ఆకులు లేదా పువ్వులను పొడి రూపంలో ఉపయోగిస్తారు. మందార ఆకులను టీ, రసం లేదా ఆకుల రూపంలో తీసుకోవచ్చు. దాన్ని టీ చేయడానికి మందార ఆకుల పొడి లేదా పువ్వులు తీసుకోండి. 1 కప్పు టీని మరిగించి అందులో మందారం ఆకుల పొడి లేదా పువ్వుల పొడిని వేయాలి. 5 నుండి 10 నిమిషాల తర్వాత ఫిల్టర్ చేసి తాగాలి. మందార టీని చేయడానికి తాజా మందార పువ్వులను నీటిలో ఉడకబెట్టండి. తర్వాత దాన్ని చల్లార్చి వడబోసి తేనె కలుపుకొని తాగాలి. మందారాన్ని పేస్ట్ రూపంలో కూడా ఉపయోగిస్తారు. తాజా మందార పువ్వులను గ్రైండ్ చేసి పేస్ట్లా చేసి చర్మానికి రాసుకుంటే మొటిమలు, మచ్చల నుండి ఉపశమనం పొందవచ్చు. మందార పువ్వు లేదా మందార ఆకుల వల్ల జుట్టుకి కూడా మంచిది. మందార ఆకులని పేస్ట్ లాగా చేసి జుట్టుకు అప్లై చేస్తే చుండ్రు పోతుంది. ఇది జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. మందారం జుట్టుకి పెట్టడం వల్ల జుట్టు చిట్లిపోవడాలు, జుట్లు రాలడం, ఎక్కువ చుండ్రు, దురద వంటి సమస్యలకు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.